సౌత్ లో బేబమ్మ జాతకం మళ్ళీ రైజ్ అవుతుందా? ఏడాదిగా సరైన విజయాలు లేని కృతి శెట్టికి ఉన్నట్టుండి ఆఫర్స్ పెరగడానికి కారణం ఏంటి? శ్రీలీల రీసెంట్ ఫెయిల్యూర్స్ ఈమెకి హెల్ప్ అవుతున్నాయా? ఒకేసారి 200 కోట్ల బడ్జెట్ సినిమాల్లో కృతికి ఛాన్స్ రావడం వెనుక రీజన్ ఏంటి? హావ్ ఎ లుక్. కృతి శెట్టి ఉప్పిలడ ఇండస్ట్రీకి దూసుకొచ్చిన బ్యూటీ. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో తన క్రేజ్ పెరిగింది. తర్వాత వచ్చిన శామ్ సింగ్ రాయ్ బంగార్ రాజ్ తో గోల్డెన్ లెగ్ అయిపోయింది. కానీ తర్వాతే బ్యాడ్ టైం బాధేసింది. మాచర్ల నియోజకవర్గం వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ ఫ్లాపులతో కృతి శెట్టి క్రేజ్ ఒక్కసారిగా కరిగిపోయింది. కొత్త ఆఫర్స్ ఇచ్చేందుకు తెలుగు మేకర్స్ ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. దీంతో టాలీవుడ్ కి కామ పెట్టి మల్లీవుడ్, కోలీవుడ్ లో సినిమాలు చేస్తోంది కన్నడ కస్తూరి. ఏడాదిగా సరైన విజయాలు లేని కృతి శెట్టికి ఉన్నట్లుండి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఒకేసారి 200 కోట్ల బడ్జెట్ సినిమాల్లో ఈ బ్యూటీకి ఛాన్స్ వచ్చింది. మలయాళంలో అజయంతే రాండామ్ మోషనం అనే సినిమాలో కృతి శెట్టి నటిస్తోంది. దీని బడ్జెట్ 100 కోట్లకు పైగానే ఉంది. అలాగే తమిళ్లో జయం రవి హీరోగా తెరకెక్కుతున్న జీనీలో కళ్యాణి ప్రియదర్శన్ తో కలిసి నటిస్తోంది. దీని బడ్జెట్ కూడా 100 కోట్లు. అలాగే కార్తీతో వా వాతియారే సినిమాలో నటిస్తోంది. ఈ 3 సినిమాలకు అక్కడ మంచి క్రేజ్ ఉంది. కంటెంట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనే ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏ 2 సినిమాలు హిట్ అయినా సౌత్ లో కృతి శెట్టి క్రేజ్ మళ్లీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ లక్కీ ఛాన్స్ ని బ్యూటీ ఎంతవరకు ఉపయోగించుకుంటుందో చూడాలి.